మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. ఇది ఒక్కసారి చూస్తే నిజంగా ఆత్మున్న వాళ్ళు, మనుషున్న వాళ్ళు, నిజంగా ఆత్మున్న వాళ్ళు, మనుషున్న వాళ్ళు ఉంటే ఏమాత్రం సిగ్గున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించద్దు. ఒక్కసారి చూడండి మిత్రులారా, రైతులు ఎన్నో కష్టాలు పడి, నీళ్లు లేక, కరెంటు లేక, మోటార్లు గాలి, రాత్రిపూట పోయి ఎంతో కష్టంతో వడ్డు తీసుకొచ్చి కల్లాల కాడ పెడితే కల్లాల కాడ కొనేటోడు లేడు. కొనాలని చెప్పేసి రోడ్డెక్కి ధర్నీ చేస్తే అడిగేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు, రివీల్ చేసినోడు లేడు. రైతులు చచ్చిపోతుంటే కనీసం అటువైపు కన్నెత్తి చూసినోడు లేడు. కానీ రైతులు ధాన్యం రాసుల కాడ చచ్చిపోతుంటే మన ప్రభుత్వం మాత్రం అందాల రాశుల దగ్గర తిరుగుతుర్రు, అందాల రాశుల దగ్గర తిరుగుతుర్రు. ఈ గడ్డ మీద మనసున్నోడు ఎవడన్నా స్వామి ఉంటే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జీవితంలో కూడా క్షమించద్దు, జీవితంలో కూడా క్షమించద్దు. మిత్రులారా, ఒకసారి చూడండి స్వామి, ఈ మాతలు అందంగా ఉంటే పదవులు ఇయ్యరు, ప్రైజులు ఇయ్యరు. ఏమిస్తారు? ఆమె తెలివిని చూస్తారు, ఆమె ప్రజల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు చూసిస్తారు కదా. అట్లాంటి వాళ్ళకి ఈ గిన్నెలు, చెంబులు, నీళ్ళు, టవళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకు నీళ్లు పోసుడు, ఆ కాళ్ళకు నీళ్లు పోసిన దానికి ఒక మాత టవల్ పెట్టి తుడుస్తుంది. అంటే తెలంగాణ సమాజం ఎటు పోతుంది?